హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు భారత రాజ్యాంగం అనే సబ్జెక్ట్లో రాజ్యాంగ రచన అనే టాపిక్ పై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఈ క్రింది వారిలో ఎవరు? శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, నెక్స్ట్ రెండో ప్రశ్న, రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగబద్ధ సలహాదారుడు ఈ క్రింది వారిలో ఎవరు? రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగబద్ధ సలహాదారుడు ఈ క్రింది వారిలో ఎవరు? సలహాదారులు ఎవరు అంటే బిఎన్ రావు, బెనగల నరసింహరావు. నెక్స్ట్ మూడో ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో ఏవి నవంబర్ 26, 1946 నుండి తక్షణంలో అమలుకు తేబడినది? భారత రాజ్యాంగంలో ఈ క్రింది నిబంధనలో ఏవి నవంబర్ 26, 1946 నుండి తక్షణమే అమల్లోకి తేబడినది? సమాఖ్య వ్యవస్థ, పౌరసత్వం. చూడండి, ఇవన్నీ కూడా తర్వాత అమల్లోకి తేబడ్డాయి, కానీ తక్షణమే అమల్లోకి తేబడినవి ఏవి అంటే సమాఖ్య వ్యవస్థ, పౌరసత్వం, సిటిజన్షిప్. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది సరైనది? హెచ్సి ముఖర్జీ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. కరెక్టే. డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడినారు. కరెక్టే. ఆన్సర్ 1. నెక్స్ట్ ఐదో ప్రశ్న, రాజ్యాంగ సభచే రూపొందించబడిన భారత రాజ్యాంగం అంతిమంగా ఈ రోజున స్వీకరించబడినది మరియు చట్టరూపం దాల్చినది. రాజ్యాంగ సభచే రూపొందించబడిన భారత రాజ్యాంగం అంతిమంగా ఈ రోజు స్వీకరించబడినది మరియు చట్టరూపం దాల్చినది నవంబర్ 26, 1949. చూడండి, రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, 2 years 11 months 18 days. అయితే ఇది అప్పటికి పూర్తయింది అంటే నవంబర్ 26, 1949. అందుకే మనం రాజ్యాంగ ఆమోదం ఎప్పుడు అంటే నవంబర్ 26, 1949 అని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. అడాప్టెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే Jan 26, 1950, జనవరి 26, 1950. మనకు జనవరి 26, 1950 అమలు కేమ్ ఇన్ టు ఫోర్స్. అయితే 2014 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఆమోదం అమలు వేరువేరుగా ఉండకూడదని చెప్పి రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజున మనకు ప్రకటించడం జరిగినది అంటే నవంబర్ 26నే ప్రకటించడం జరిగినది. సో కాన్స్టిట్యూషనల్ డే ఏది అంటే నవంబర్ 26. చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ డే ఏది అంటే నవంబర్ 26. ఓకే, నెక్స్ట్ ఆరో ప్రశ్న, భారత రాజ్యాంగ పితగా ఎవరిని పేర్కొంటారు? భారత రాజ్యాంగ పితగా ఎవరిని పేర్కొంటారు? బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పితగా పేర్కొంటారు. నెక్స్ట్ ఏడో ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా అభివర్ణించిన వారు ఎవరు? కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎవరు అంటే డిఎన్ బెనర్జీ, ప్రొఫెసర్ మోరిస్ జోన్స్, పాల్ ఆపిల్ బే పై వారందరూ కూడా సహకార సమాఖ్యగా పేర్కొంటారు. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న, భారత రాజ్యాంగము పాక్షికంగా దృఢము మరియు పాక్షికంగా అదృఢం. కరెక్టే. భారత రాజ్యాంగం అనున్నది దృఢ రాజ్యాంగం కాదు, అదృఢ రాజ్యాంగం కాదు. పాక్షికంగా దృఢము మరియు పాక్షికంగా అదృఢం. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి.
సారథ్య కమిటీ అని ఎవరిని అంటారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ప్రావిన్స్ల రాజ్యాంగ కమిటీ ఎవరిని అంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల కమిటీ ఎవరు అంటే ప్రాథమిక హక్కుల ఉప కమిటీ ఎవరు అంటే జేబీ కృపలాని. హక్కుల కమిటీ ఎవరు అంటే మనకు చూడండి, ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపలాని, హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ యూనియన్ రాజ్యాంగ కమిటీ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.